95లో ఎవరు లేరు ఇక్కడ. తర్వాత వచ్చారు మీరంతా. అప్పట్లో ఇక్కడ ఎవరూ లేరు. యూరోప్లో అసలు తెలుగు వాళ్ళే ఉండేవాళ్ళు కాదు, ఇండియన్స్ కూడా లేరు. అప్పట్లో యూరోప్ కూడా ఇండియన్స్ని అలో చేసేవాళ్ళు కూడా కాదు, కన్జర్వేటివ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడిప్పుడు లిబరలైజ్ అయ్యారు. అందుకే అందరూ మన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు. అప్పుడు నేరుగా అమెరికాకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అమెరికా నుంచి చూస్తే ఇప్పుడే ఒక మిత్రుడు మాట్లాడాడు, చాలా బాగా చెప్పాడు. బోలెడన్ని అవకాశాలు ఉన్నాయి యూరోప్లో. ఇది ప్రారంభం మాత్రం. మీరు ఊహించనటువంటి అవకాశాలు ఇండియన్స్కి ప్రపంచం మొత్తం వస్తాయి. ప్రత్యేకంగా తెలుగు వాళ్ళు అందరిలో అగ్రస్థానంలో ఉంటారడానికి అనుమానమే లేదు మీకు. అయితే అప్పుడప్పుడు నేను మాట్లాడినప్పుడు అనిపిస్తుంది మీకు, ఈయన ఇట్లే మాట్లాడతాడులే, మనం చేసేది ఏముంది,